ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన ఈ పార్టీ ఈసారి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ ఓటమి తప్పదని అనేక సర్వేలు చెప్పినా ఈ స్థాయిలో పడిపోతుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. దీంతో వైసీపీ మళ్లీ పూర్వ వైభవం పొందుతుందా? ఈ దారుణ దెబ్బ నుంచి ఆ పార్టీ కోలుకోవడం ఇక కష్టమేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగునాట ఇలా ఎప్పుడైనా జరిగిందా? అధికార పార్టీ ఇంత దారుణ స్థాయికి పడిపోయిన సందర్భాలు ఉన్నాయా అన్న వివరాలోకి వెళ్తే 1994లో జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ నాటి అధికార కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దారుణ పరాజయమే దక్కింది. 294 స్థానాల్లో బరిలోకి దిగిన ఆ పార్టీకి కేవలం 26 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అంటే దాదాపు 9% సీట్లను గెలుచుకుంది. అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోవటంతో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 175 సీట్లు మాత్రమే ఉన్నాయి. 294లో 26 సీట్లు అంటే 175కు లెక్కిస్తే దాదాపు 16 గెలిచినట్టు లెక్క. ఇప్పుడు వైసీపీ దాదాపు 7% సీట్లను గెలుచుకుంది. అయితే 1994లో ఆ దారుణ పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోటానికి 10 ఏళ్లు పట్టింది. 2004లో రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ అధికార పీఠం దక్కించుకుంది. అయితే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండటం గమనార్హం. ఎన్టీఆర్పై ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత సెప్టెంబర్ 1, 1995న సీఎం పదవిని చేపట్టిన చంద్రబాబు 2004 ఏప్రిల్ వరకు ఆ పదవిలో కొనసాగారు. మధ్యలో 1999లో వచ్చిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేసినా విజయం అందుకోలేకపోయింది. రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీకి 91 సీట్లు దక్కాయి. 180 సీట్లలో విజయం సాధించిన టీడీపీ వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. 1999 ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. 5 ఏళ్లుగా ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం, పాదయాత్ర ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చారు. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి కుమారుడు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు సీఎం కానున్నారు. ఈ దారుణ పరాజయం నుంచి కోలుకొని వైసీపీ మళ్లీ 5 ఏళ్లలో పూర్వ వైభవం దక్కించుకుంటుందా? లేక గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా వైసీపీ అధికారంలోకి రావటానికి 10 ఏళ్లు పడుతుందా? లేక ఆ పార్టీ ఇంకా కోలుకోలేదా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.